ఇదే రీతిలో వాన ఉంది. మరి ఇక్కడ చూస్తే వాన నిలిచిపోయినట్లుంది. మీరందరూ వచ్చారని చెప్పిన తర్వాత నేను అనుకున్నాను ఏదో ఒక సమయానికి వెళ్ళైనా మనం ఆరాధన చేయాలి. ఎందుకనంటే మా ఊర్లో మీ ఊర్లో కంటే భయంకరమైన వాన పడుతుంది. అందులో పాస్టర్ గారు భయంకరమైనటువంటి బలహీనతలో ఉంది. ఎందుకు వచ్చాము అని దేవుని వాక్యాన్ని అడిగితే దేవుడు చెబుతున్నటువంటి మాట ఎందుకని అంటే ఆగస్టు మాసంలో ఎంతోమంది అంతరించిపోయారు. సెప్టెంబర్ మాసంలోకి వచ్చాం మనం. సెప్టెంబర్ 9వ మాసం, సంవత్సరంలో 2వ వంతు అయిపోయింది. 8 నెలలు పూర్తి అయిపోయాయి. ఇక కేవలం 4 నెలలు మాత్రమే 3వ భాగంలో మొదటి అంకంలో మొట్టమొదటి దినాన్ని మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సెప్టెంబర్ మాసంలోకి వచ్చాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంటే ఒకసారి చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేద్దాం. ఎక్కువ సమయం తీసుకోను. మరి వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు కనుక ఒక అర్ధగంట లోపే నా ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి పేతురు పత్రిక రాసుకోండి. దేవుడు ఎందుకు మనల్ని నూతనంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోకి దేవుడు తీసుకుని వచ్చాడు అంటే ఒకసారి చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు ఈ సెప్టెంబర్ మాసంలోకి ఎవరు పిలిచారు మనల్ని? మనందరం మనం రాలా. మనం వచ్చామా? మనం రాలా. ఎందుకనంటే మేము వస్తుంటే డిఎన్ఆర్పేట నుంచి ఇక్కడి నుంచి వచ్చరికి 3 బోర్డులు కనపడ్డాయి. ఏంటి? జ్ఞాపకార్థ కూడికలా ఏమంటారు దాన్ని? గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, లీడర్లు ఉన్నారు, గొప్పగా తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. సెప్టెంబర్ మాసంలో ఆగస్టు మాసంలో ఏమైపోయారు? అంతరించి వాళ్ళకి డబ్బులు లేక వైద్యం చేసుకో శక్తి లేక కాదు చనిపోయింది. దేవుడు ఆయుష్ ఇవ్వలేదు, అంతే. దేవుడు ఆయుష్ వాళ్ళదే మిగల్చలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఈ సెప్టెంబర్ మాసంలో అసలు మీరు ఎందుకు వచ్చారు అంటే ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే. ఎందుకు మీరు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు అని అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట ఆశీర్వాదానికి వారసులగటానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. దేవుడు నా జీవితంలో మనందరి బ్రతుకుల్లో గత కాలంలో మనం ఏమైతే కోల్పోయామో, ఏమైతే పోగొట్టుకున్నామో, ఏమైతే నష్టపోయామో, ఏదైతే నష్టము వైపుకు మనం నడిపించబడ్డామో ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు అంటున్నటువంటి మాట దానిని మీరు ఏం చేస్తారు? ఆశీర్వాదకారులకు వారసులగుటకు నేను పిలువబడుతున్నాను. మరి గత మాసంలోనైనా కాదు, గత కాలంలో మొత్తం కూడా గత కాలంలో ఏవైతే కోల్పోయామో, ఏవైతే పోగొట్టుకున్నామో, ఏవైతే మనం నష్టపోయామో అన్నిటి నుండి దేవుడు మనల్ని ఇవ్వటానికి మనల్ని ఈ మాసంలోకి పిలిచాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు చాలా నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి. నా జీవితం కూడా ఎదురైనాయి. మొత్తాన్ని దగ్గరికి వచ్చేసి నోటి దగ్గరికి వచ్చి తినబోతున్నాం అనే టైంలో ఎవరో కూడా కొట్టి బయటికి వెళ్ళిపోయింది అనుకుంటే ఎట్లా అనిపిస్తుంది? చెప్పడం ఉదయం ఎట్లా అనిపిస్తుంది? దేవుణ్ణి అడిగితే ఎందుకు ప్రభు ఇలా చేశావు, ఎందుకు ప్రభు ఇట్లా జరుగుతుందంటే దేవుడు చెప్పినటువంటి మాట అంటే ఇది నీ అనుభవం అంటే అలా కోల్పోయిన వ్యక్తులు చూసినప్పుడు, నువ్వు పోగొట్టుకున్నటువంటి నీ పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఎంతగా కృంగిపోతావో, ఎంతగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావో, ఎంతగా నీరసించిపోతావో. నిన్ను నమ్ముకొని నేను ఉన్నాను ప్రభా, నీ మీద ఆశపడి నేను బ్రతుకుతున్నాను ప్రభా, దగ్గరికి ఫస్ట్ నుంచే ఫెయిల్ అయిపోతే నేను పట్టించుకునేవాడిని కాదు నాయన, చివరిగా నిలబెట్టుకుంటూ సంఘాన్ని స్థిరపరచుకుంటూ మొత్తం ఒకేసారి కోల్దోసేసావు ప్రభా. ఏంటి ప్రభా నా పరిస్థితి? ఎందుకు ప్రభా ఈ పరిస్థితి ఎదురయ్యింది? ఎందుకై ఇట్లా అయిపోతుంది? ఎందుకై ఇలా అయిపోతుందంటే దేవుడు చెప్పినటువంటి మాట, జీవితంలో నువ్వు ఏ సంఘాన్ని కూలగొట్టకూడదని నెంబర్ 1, జీవితంలో ఏ వ్యక్తి ఇలా అన్యాయం చేయకూడదు నెంబర్ 2, నీ వల్ల ఎప్పుడు ఏ వ్యక్తి కూడా ఇలాగా ఇదిగో ఇతరులను బట్టి నేను ఇట్లా నాశనం అయిపోయాను అనకూడదని 3. అంటే నోటి దగ్గరికి వచ్చిన దాన్ని ఒకసారి అట్లా టక్కన దారిపోతే ఆ మనిషి యొక్క హృదయాలోచన, వేదన, డిప్రెషన్ అంటే ఒక దుఃఖమైనటువంటి బాధ ఎంతగా ఉంటుందో నీకు తెలియచేయాలని దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా గత కాలంలో ఇటువంటి ఎదురైనాయి. ఎందుకు ఎదురవుతున్నాయి అని అంటే ఆశీర్వదించడానికి నువ్వు పిలిచాడు ఈ నెలలోకి, మంచిది. దీవించడానికి పిలిచాడు, మంచిది. పోగొట్టుకున్న వాటన్నిటికీ రెట్టింపు ఇవ్వడానికి పిలిచాడు, మంచిది. అయితే దేవుడు అయితే అనే పదం పెట్టాడు అంటే అక్కడ ఏదో మన దగ్గర లోపం ఉన్నది, ఏదో పొరపాటున్నది. దేవుని బిడ్డలారా, వాక్యానికి దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అదేంటంట, 2 అంచుల గల వాడి అయినా ఆ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళకపోతే, నీ మూలగను టచ్ చేయకపోతే నీ జీవితంలో కార్యం జరగదు. నీ మూలగను టచ్ చేయకపోతే, నీ రక్తం నీ ఎముకల్లోకి వెళ్ళిపోకపోతే అది అంటే అర్థం ఏంటి? దానికి అంటే అర్థం ఏంటమ్మా? అది నీ లోపలికి వెళ్ళకపోతే, ఆ వాక్యానుసారంగా నువ్వు బ్రతకకపోతే నువ్వు ఏమవుదు? ఇది నీకు పని చేయదు. ముందు వెళ్ళి వేసుకుని వచ్చేటప్పుడు పాస్టర్ గారు
ఎందుకు ఎక్కడికి వెళ్ళదు? కడుపులో నుండి రక్తంలోకి వెళ్ళాలి. రక్తంలోకి వెళ్తే రక్తం ఎక్కడికి వెళ్తే ఎముకలో ఉన్న ప్రతి నరములో నుండి ఎముకలో ప్రతి చోటకి వెళ్ళిపోద్ది. ప్రతి చోటకి వెళ్ళిపోద్ది. చూడండి, మొట్టమొదటిగా చెప్పబడ్డ పాట హృదయంలోకి వెళ్తే, హృదయంలోకి మాట వెళితే ఆ హృదయంలోకి వెళ్ళింది ప్రతి అణువుకి వెళ్ళిపోతుంది. అంటే అర్థం ఏంటి? ట్యాబ్లెట్ కాబట్టి వేసుకున్నాం కాబట్టి అయ్య గారు ఒంట్లోకి వెళ్తుంది, శక్తిని ఇస్తుంది. మన జీవితంలో ఎట్లా శక్తిని ఇస్తుంది అని అంటే 100%. దేవుడు చెప్పాడు, కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు కొద్దిలో నమ్మకత్వాన్ని కోల్పోయేవాడు. ఇప్పుడు ఉదాహరణకి నాకు 10,000 రూపాయలు బద్రికి నేను ఖర్చు పెట్టమని ఇచ్చాను అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను నేను పని చేయమని. దాంట్లో ఉదాహరణకు ఒక 500 రూపాయలు అయ్యగారు లెక్క పెడతానంటే తోసేసాడు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఆయన చేయలేదు రండి, చెప్తున్నా మాట. చూడగదా నువ్వు 200 రూపాయలు ఎక్స్ట్రా సొంత ఖర్చులకు వాడేసుకున్నాడు అనుకోండి, ఎవరు చూడట్లేదు? అది నేను చూడట్లా, నీ చూస్తున్నానులా, ఎవరు చూడట్లేదు అన్నా. నేనేం చేస్తాను? అతను నమ్మేస్తాను. అంటే ఉదాహరణగా చెప్పే మాటలా. కానీ ఇది ఎవరు చూస్తున్నారు? దేవుణ్ణి బట్టి చెప్తున్నాను. ఎవరి దగ్గర ఇప్పటి వరకు దేవుణ్ణి ఎరిగిన తర్వాత 10 పైసలు చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. 10 పైసలు 10 పైసలు కూడా 10 పైసలు కూడా నేను ఇప్పటి వరకు ఎవరిని మోసం చేయలేదు, ఎవరి సొమ్ము వృధాగా తీసుకోలేదు. మరి ముఖ్యంగా దేవుని సొమ్ముని వ్యర్థం. దేవుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నాకు అణువణువు వెళ్ళిపోయింది ఆ మాట. వ్యర్థంగా ఒక దగ్గర నుండి తీసుకోవాలి అనే ఆలోచన రావటానికంటే ముందే ఏం చెప్తుంది? ఈ ముందు వెళ్ళి ఏం చేసిందండి? కాలు దగ్గర నుండి ఒంటిలో ఉన్నటువంటి చివరి తల ఇంట్రుకల వరకు కూడా ఈ మెడిసిన్ ఏం చేస్తుంది? పనిచేస్తుంది. నా యేసయ్య చెప్పేది అదే నీకు నాకు. హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతే, హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోయే ముందు ఎవరు చూస్తున్నారని భయం ఉంటుంది నాకు. మిమ్మల్ని మోసం చేయొచ్చు, వాక్యం ఏదో చెప్పేసి సుత్తు మాటలు కొత్త మాటలు 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. కానీ ఎవరు చూస్తున్నారు నన్ను? ఆ భయం మనలో లేనంతసేపు మనం ఏమో ఆశీర్వాదానికి వారసులు. బైబిల్ అయితే చదవమన్నాను. ఆశీర్వాదానికి మనము వారసులు అంటే ఎవరు? వారసులు అంటే ఎవరమ్మా? వారసులు అంటే ఎవరు? సరోజిని గారు ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు సంపాదించి పెట్టి దానికి వారసులు ఎవరు? మనవడు పిల్లలు మనవలు. అంతే తప్ప బద్రి మాట్లాడితే మేనలుడు వస్తున్నాడు, బద్రికి 2 ఎకరాలు రాసేవారుగా ఇస్తానన్న బద్రి వాళ్ళు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు ఒప్పుకోరు. కాదు అన్నయ్య, కాదు నువ్వు అన్నయ్య అయితే అన్నయ్య పక్కన కానీ తర్వాత వారసులు మాత్రం వీళ్ళే అంటది భావన. ఎందుకని చెప్పండి? నిన్ను ఎంత ప్రేమగా పిలిచి భోజనం పెట్టి బిర్యానీ తినేళ్ళు, అంతేగాని వారసులు ఎవరో అర్థమవుతున్న మాట మీకు? భోజనం అవసరమైతే పెట్టి తినేళ్ళు, మేము ఏమన్నాం. కానీ వారసులు మాత్రం దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు మీరు వారసులు, వాళ్ళు వీళ్ళు వచ్చి తిని వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ సంగతి మీకెందుకు? ఎక్కడుంది మీది వారసత్వం? ఎవరిదే? అంటే ఉదాహరణకి వారసత్వం అంటే ఏంటి? మేము వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి కుర్చీ వేసి కూర్చోబెట్టి ఫ్యాన్ వేసింది అనుకోండి, ఇల్లు మాది అయిపోద్దా? మిమ్మల్ని కింద కూర్చోబెట్టింది అనుకోండి, కిందే కూర్చోరు నువ్వు అందనుకోండి, ఇప్పుడు ఆ ఇంటికి వారసులు ఎవరో? కుర్చీలో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చున్నాడా, బయట కూర్చున్నాడా? అంటే మీకు అర్థమయ్యే రీతిలో అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఎవరు వారసులు? వాడు బయట కూర్చున్నా వారసులే. నువ్వు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చున్నా నువ్వు వారసుడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనందరం వారసులము. ఎందుకు కింద కూర్చోవలసి వచ్చింది అని అంటే, ఎందుకు అతను వచ్చినటువంటి మమ్మల్ని కుర్చీ వేసుకొని కూర్చోబెట్టడానికి పెట్టవలసి వచ్చిందంటే, మనం అనుకుంటాం మన జీవితంలో మనకంటే దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళకి రోగాలు రావట్లేదు, నొప్పులు రావట్లేదు, జబ్బులు రావట్లేదు, బలహీనులుగా లేరు, అనారోగ్యంతో లేరు, ఏమీ లేరు, మనకంటే బాగుంటున్నారు. మనం ఎందుకు రెట్ అయిపోయాం? సేమ్ అదే ఫీలింగ్ మన వాళ్ళకి వస్తుందిగా. అప్పుడు అంటారు, ఏమంటుందంటే మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకు మా అమ్మ వారసులు అని మమ్మల్ని చెప్పావు, ఎత్తుకొని తిరిగావు, ముద్దులాడావు, మాతోనే ఎక్కువ మాడతావు, కానీ కుర్చీ వేసి కూర్చోవలసి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెడతాం, ఎందుకు కూర్చోబెడతాం? ఏం చెప్తుంది? మీరింకా మంచేంటో చెడ్డేమిటో అవగాహన లేని తత్వంతో మీరున్నారు. నీవు నా వయసుకు వచ్చినప్పుడు అదే వ్యక్తులు వస్తే నువ్వు కూడా అలాగే కూర్చోబెట్టి, అర్థమవుతున్నమాట మీకు? అదే నా వయసుకు నువ్వు వచ్చినా ఎవరిని మనవల్ని
నేను చూడకపోవచ్చు, కానీ అప్పుడు నువ్వు ఇదే ప్లేస్లో ఇచ్చేస్తావని. దేవుని బిడ్డలారా గుర్తించండి. వారసులు ఎవరు ఇంతకీ? వారసులు ఎవరు? మనవాళ్ళు, వాళ్ళ సొంత వాళ్ళు. ఎందుకంటే ఆయన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి మనము వారసులము. మనం ఏమై ఉన్నాం? దేవునికి వారసులు ఒకటికే దేవుడు ఈ మాసంలోకి మనల్ని పిలిచాడు. వారసులు అవటానికే దేవుడు మనల్ని ఈ విధంగా నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా గుర్తించండి, వారసులు ఒకటికే దేవుడు మనల్ని పిలిచాడు తప్ప వారసులు అవ్వకపోతే మనం ఎక్కడున్నాం? ఈ సెప్టెంబర్ మాసంలో ఉండం. గత కాలంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక టైంలో రాలిపోవలసిన వాళ్ళమే, ఉండిపోవలసిన వాళ్ళం కాదు. అర్థమవుతుంది కదా నా మాట మీకు? దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎందుకండి మన ఎప్పుడు మేము కింద కూర్చోవటమేనా? ఎప్పుడు సిరిగిపోయిన బట్టలు వేసుకోవటమేనా? ఎప్పుడు దీనస్థితిలో ఉండటమేనా? ఎప్పుడు దౌర్భాగ్య బతకటమేనా? అంటే నీ ప్రవర్తనను బట్టి అలా ఉంది. ఒక మాట చెబుతున్నా, ఎవరు ఏమనుకోవద్దే. మన సోమవారం నాడు మేము కాకాని సస్యశాలకి వెళ్ళాం. ఏమనుకోవద్దు, అనుకోరని చెప్తున్నా. అనుకున్నా బాధ లేదు, అనుకుంటే ఇంకా మంచిది, అనుకోకపోతే ఇంకా ప్రాబ్లమే లేదు. ఏంటంటే పాస్టర్మ గారు 2 పెద్ద పెద్ద బోర్డులుగా ఉంది. ఏం బోర్డులుగా ఉందంటే, నేను బ్రతుకు దినములని కృపాక్షేమలని వెంట వచ్చునని బోర్డుగా ఉంది. తర్వాత ఇంకొక బోర్డు, దేవునికి సంబంధించిన బోర్డు 2గా ఉంది. కొనదాని దగ్గర డబ్బులు ఇస్తుంది ఈవిడ. ఇస్తా ఉంటే ఆవిడ అన్నాడు, అమ్మ చూస్తానికి చాలా నీట్గా ఉన్నావు కానీ 10 రూపాయలు ఏంటమ్మా అన్నాడు. అంటే అర్థం ఏంటి ఆ మాట అనలేకుండా? 10 రూపాయలు ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి? వాళ్ళ 10 రూపాయలు ఎవరి దగ్గర ఉంటున్నాయి ఎక్కువ? ఇంకో భాష చిల్లర డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? గట్టిగా చెప్పమ్మా, ఎవరి దగ్గర ఉంటాయి? ఈమెమో మంచి బట్టలు, మంచి చీర కట్టుకొని వెళ్ళింది. 10 రూపాయలు చెప్తుంటే, అమ్మ చూస్తానికి చాలా నీట్గా ఉన్నావు, ఈ 10 రూపాయలు ఏంటమ్మా? ఏం చేస్తుంది వీడి? లెక్క పెట్టింది. ఎక్కడ ఇవన్నీ? ముంతలో దాచుకునే కాదు, కానుక బాక్సులే. అంటే దేవునికి ఎట్టిస్తున్నాం మనం? దేవుడి దృష్టిలో, మన దృష్టిలో దేవుడు ఎటువంటి వాడు? వారానికి 10 రూపాయలు తీసుకో ప్రభా నువ్వు అంటే మనం ఎటువంటి వారం? ఎప్పుడూ సింపుల్ బట్టలు. ఓకే, ఇప్పుడు పరిస్థితులు బాగోలేవయ్యా, ఓకే, నేను దేవుని బట్టి చెప్తున్నాను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ విధంగా నిలబడగలుగుతున్నాను అంటే నా ఏ బ్యాక్గ్రౌండ్ కాదు. ఈరోజు నేను ఈ సంఘంలో ఉన్నానంటే, సంఘం స్టార్ట్ చేసినప్పుడు నా సొంత కుటుంబీకులే నన్ను నమ్మలా, నా సొంత బంధువులే దేవుని సన్నిధిలోకి రాలా, నేను ప్రేమించే మా తాత మామే నా దగ్గరికి రాలా, నా తల్లిదండ్రులే రాలేదు, నా బంధువులు అన్నవారు ఎవరు రాలేదు. 2-3తోనే వచ్చాను నేను. 2-3తోనే దేవుని యందు భయభక్తులు, క్రమశిక్షణతో దేవునికి లోబడి బ్రతికా. ఉంటే తిన్నా, లేకపోతే బాధపడ్డా. పాస్టర్ గారికి అనారోగ్యం వస్తే చూపించలేని పరిస్థితి, అనారోగ్యం తోట ఇదిపోయిపోతూ ఉంటే ఏడుస్తూ కనీసం నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు కళ్ళమ్మట కన్నీళ్ళు, ప్రభు నేను ఎక్కడికి తీసుకెళ్ళగలను అని కృంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు అలాగే ఉంచాడా? దేవుడు అలాగే ఉంచలా. దేవుడు ఆ స్థితిలో ఉంచలా. ఎందుకు ఈ మాట మీతో జ్ఞాపకం చేయవలసి వస్తుంది అని అంటే, వారసులు అవ్వవలసినటువంటి మనము, వారసులుగా బ్రతకవలసినటువంటి మనము ఎప్పుడూ అదే దౌర్భాగ్యపు స్థితి, అదే దిక్కుమాల స్థితి, అదే పనికిరాని స్థితి, అదే పనికిమాలిన స్థితి. దేంట్లో? కానుకల విషయం లేదు. ప్రతి విషయములో ఏ విషయంలో అయ్యగారు అని అంటారేమో, ఏ విషయంలో? ప్రతి విషయంలో అంటే ఒక సువార్త చెప్పే విషయంలో, ఒక ప్రార్థన చేసే విషయంలో, ఒక దేవుని గురించి ఒక ఆత్మలు సంపాదించే విషయంలో, దేవుని కొరకు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, మా ఊరు నాతో పాటు మా ఇద్దరిది పక్క వెళ్ళి ఇద్దరికి వివాహం అయింది. ఇప్పుడు లేడు, చనిపోయాడు. నాకు అతనికి ఒకే రోజు పెళ్ళి అయింది, పక్క వెళ్ళే. నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, నాకంటే ఎక్కువ స్థితిలో ఉన్నాడు, ఎక్కువ ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు 3 పూట్ల భోజనం చేసేటప్పుడు మేము 2 పూట్లే భోజనం చేసాం. ఎందుకంటే జొన్నాన్నం 3 సార్లు తినలేదు. ఒకసారి తింటే మళ్ళీ రాత్రి వరకు ఆకలి అవుతాం. దౌర్భాగ్యపు స్థితిని మొత్తం అనుభవించాం మేము. రాయల్టీ అనుభవించాడు. వివాహమైన తరువాత తన కుటుంబాన్ని పట్టించుకుంది చాలా తక్కువ. మధ్యలో చనిపోయాడు. అని నేను చెబుతున్నానండి. చూడండి, ప్రతి పరిస్థితిని, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టాన్ని దగ్గరతో ఉండి పెద్ద ఉన్నటువంటి కుటుంబ పెద్ద ఎలా చెబితే అలా ఫాలో అవుతూ వచ్చాం. దీనస్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిలిపాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే బాధ్యత లేనితనం. ఆదివారం వస్తున్నాం, వెళ్తున్నాం. నీకు ఎట్లా వారసుడు అవుతావు? నువ్వు ఇంట్లో పక్కన కూడా సగం ఆక్రమించుకున్నా
ఆక్రమించుకున్నా ఏం చేస్తారు చెప్పండి? ఇది నాది, ఇక్కడ దాకా నాది ఉందండి, ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయగలరు? బాధ్యత లేని తను. చాలా తీసుకోపో. ఓ పక్క నుంచి మొత్తం ఇల్లు కొట్టుకుపోతున్నా, ఏమైంది చాలా ఉందిలే, కొట్లు నిండా ఒడ్లు ఉన్నాయి, 2 బస్తాలు వేసుకుపోతున్నా, తీసుకుపో అంటే ఏంటిది పరిస్థితి? నువ్వు వారసుడువా? 100% వారసుడివే, 100% వారసుడివే. నష్టపోయేది ఎవరు? కోల్పోయేది ఎవరు? పోగొట్టుకునేది ఎవరు? నష్టం కలిగేది ఎవరికి? ఎవరికంటే నష్టం కలిగేది ఎవరికి? దేవుని సన్నిధిలో ఉన్న మీతో నేను చెప్తున్నాను, మీకంటే దేన స్థితిలో ఉండి సేవ పరిచర్య ప్రారంభించాను. నేను దేన స్థితిలో ఉండి సేవ పరిచర్య ప్రారంభించాను. కనీసము వారం సేవకు రావటానికి కూడా బండిలో పెట్రోల్ లేనటువంటి దౌర్భాగ్య స్థితిని అనుభవించాను నేను. దేవుడు అలాగే ఉంచాడా? పోనీ అనవచ్చు, మీ దగ్గర నుంచి నేను దోసుకున్నానా? దేవుడు అని అలా ఉంచాడా? బాధ్యతగా నా గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఉదాహరణకు మీకు చూపించాలి గనక. పోనీ మా అమ్మ నాన్న నాకు ఏమైనా ఆస్తి పంచిపెట్టారా? నాకేమైనా పంచిపెట్టిందంటూ చేస్తానా? నేను ఎప్పుడు ఎవరిని ఎక్కడ నేను కానుక ఎప్పుడు అడగలేదు, అడగబోను. నిన్న ఒక పెళ్లి చేస్తే 20,000 ఇచ్చారు తెలుసా, దేవునికి స్తోత్రం. అంటే చెబుతున్నాను ఉదాహరణకి. నేను ఎప్పుడన్నా ఆశించానా? ఆశపడ్డానా? అడిగానా? అడగలా. వారసుడికి ఎట్ట కనపరచాలి తల్లి? ఇప్పుడు వారసుడు ఉన్నారనుకోండి, మాకు పెట్టినా మేము వెళ్ళిపోయిన తర్వాత ఆ వారసుడికి ఏ విధంగా పెడతాయి? శ్రేష్టకరమైనది పెడతాయి తల్లి. ఎందుకని? ఇది మొత్తం నీదే. అసలు పట్టించుకోకుండా గాలి తిరుగుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకు, ఇష్టానుసారంగా దీవిస్తూ ఉంటే వాడిని కొడతా ఉంటుంది, పెడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాదమ్మా? స్కూల్ మానేసి ఇంటికాడ తిరిగిన ఏం చేస్తాం? బెత్తము ఆడిస్తాం కడుపు నిండా. ఎందుకు? మళ్ళీ భోజనం పెడితే శక్తి వచ్చి బాధటానికి. దేవుడు కూడా అలాగే చేస్తున్నాడు మనల్ని. వారసులకుటకు పిలిచబడిన మిమ్మల్ని, నన్ను దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, పాస్టర్ గారు వారసులు అవుతారు. వారసులు అవుతాం. మనమే వారసులు ఆయనకి. నేను చెప్పేమాట బైబిల్ చెప్తుంది. మనము వారసులమైనటువంటి మనము, వారసత్వాన్ని కలిగి ఉన్నటువంటి మనము, దాసుల కంటే ఘోరమైన స్థితి ఎందుకు మనం అనుభవించాల్సి వస్తుంది అంటే, వారసులమైన మనము వారసుల్లాగా బ్రతకట్లేదు. మనము అధికారులము, న్యాయాధిపతులము, నాయకులము, లీడర్లు ఉండవలసినటువంటి మనము దాసుల దగ్గర చేతులు చాపుతున్నాం. ఎవరి దగ్గర అడుక్కుంటావు డబ్బులు? నువ్వు నీ ఇంట్లో పాలేరు దగ్గర అడుక్కుని 10 రూపాయలు అడుక్కుంటావా? ఎవరిని అడగాలి నువ్వు? తండ్రిని, తల్లిని నాకు ఇవ్వని అడగాలి. ఎందుకు అడుగుతావు? నువ్వు హక్కుదారుడువు, నువ్వు స్వతంత్రుడువు. ఇక్కడ వదిలేసి జనాల దగ్గర అడుక్కుంటే జనాలు ఏమెత్తారు? నీకు అపకీర్తి, నీ తండ్రికి అపకీర్తి. నీకు అవమానము, నీ తండ్రికి అవమానము. నువ్వు హేళన చేయబడతావు, నీ తండ్రి అవహేళన చేయబడుతుంది. ఎక్కడ జరుగుతుంది? నేటి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవులు మనకి పేరు పెట్టుకుని బ్రతుకుతున్న మన జీవితాల్లో జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇక నుంచైనా మీరు వారసులుగా ఉండవలసినటువంటి మీ బ్రతుకు, వారసులుగా జీవించవలసినటువంటి మీ జీవితము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అంటే దేవుడు చెప్తున్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి అమ్మా. ఆశీర్వాదమునకు కారకులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక జీవితంలో. ఇప్పుడు అసలు కీ చెప్పాడు దేవుడు. మిమ్మల్ని పిలిచింది ఎందుకు? సెప్టెంబర్ మాసంలోకి బాగా ఇది అండర్లైన్ చేసుకోండి. మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మీ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే దీన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఆశీర్వదించకపోతే నేను సేవ మానేస్తానంతే. అంత గట్టించిందంటే 100%. నా దేవుడు చెప్పాడు, దీంట్లో ఉంది ఒక 0 అయినా పుల్లని తప్పటి భూమి ఆకాశం గతించుట. ఏం చెప్పాడు దేవుడు? ఇంతకీ మీరు ఆశీర్వాదకరంగా లేకపోతే నేను సేవ మానేస్తానని చెప్తాను. డిక్లేర్ రాసుకోండి, రికార్డ్ అయ్యి కూడా ఉంది దీంట్లో. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? కీడుకు, దోషణకు, కీడుకు
దూషణకు కీడు అనే పదాన్ని కూడా రాసుకోండి మీరు. మీకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు, మీకు అన్యాయం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని ఏం చేయమని చెప్తుంది దేవుని వాక్యం? రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం చదవన్నానా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరి వచనాలు. నీ శత్రువు కాబట్టి నీ శత్రు అమ్మ ఏమన్నా కీడు వల్ల కీడు చేత జయించొద్దు, పోట్లాడుతూ జయించొద్దు, గొడవలతో జయించొద్దు, గొడవలతో గెలవద్దు, గొడవలతో ఇచ్చేయొద్దు. కీడు చేస్తే, చెడు చేస్తే, తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మిమ్మల్ని నిందిస్తే, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడితే, మీరు తప్పు లేకపోయినా మీ పేరు ఊరూరా మీ గురించి తప్పుగా ప్రకటిస్తే, మిమ్మల్ని తప్పుగా మాట్లాడితే, వాళ్ళ జీవితంలో ఇప్పటి వరకు ప్రతిదీ కీడే చేసుకుంటూ మీకు వస్తే దేవుడు చెప్తున్నాడు ఏం చేయమంటాడు? చదువునానా? కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే ఏం చేయాలంటమ్మా? దాహమిము. అలాగూ చేయడం వల్ల చాలు. ఏం చేయమన్నాడు దేవుడు? నేనేం చేయమన్నాడు? అలాగూ చేస్తూ నువ్వు ప్రారంభిస్తే అతని తల మీద నువ్వేం పెట్టినట్టట? నిప్పులా. అంటే నీ మీదకి పోట్లాడతానికి రాడు. అర్రర్రే అంత లావు మాట అన్నావా నన్ను? అంత లావు మాట నువ్వు అంటే నేను పట్టమా? ఏం చేస్తున్నావు? హల్లెలూయా స్తుతి మహిమ. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం మహిమ? అది ఏం మహిమ? ఇంటికి వెళ్తే ఎవరికి మహిమ? దేవా నీకేం మహిమ అంటున్నావు? అమ్మా 100% దీన్ని ఫాలో అవ్వండి. 100% దీన్ని ఫాలో. నన్ను ద్వేషించిన వ్యక్తి సైతం నేను మాట్లాడతా దేవుని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకనంటే కోపం వచ్చి అన్నా అప్పటికప్పుడే మర్చిపోతాను. నేను ఎందుకు మర్చిపోతానంటే నా దేవుని వాక్యం చెప్తా ఉంది, సూర్యుడు ఉదయించినంతలో నువ్వు కోపాన్ని మర్చిపోకపోతే నీ మీదకి ఏం వస్తుందంట? శాపం వస్తుందంట. దేవుని బిడ్డలారా యేసయ్య చెబుతున్నటువంటి మాట అండి ఇది. ఎవరు చెబుతున్న మాట ఇది? మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు వచ్చారు, దీవించబడటానికి మీరు వారసులై ఉన్నారు. మీరు ఎందుకు ఈ దరిద్రంలో పోతున్నారంటే కీడు చేసినోడు కంటే ఎక్కువ కీడు ఎప్పుడు చేద్దామా అని చూస్తున్నా. నేను పడిపోయాడు 2 సార్లు ఎప్పుడు పడిపోతాడా అని చూస్తున్నా. నా కాలుకి ఎదురు దెబ్బ తిన్నాడు, కాలు ఎప్పుడు తీసేస్తారా అని చూస్తున్నా. నా గేలు తగ్గింది, ఆడు చెయ్యి ఎప్పుడు తీసేస్తాడు. దీన్ని ఏమంటారు దేవుడు? నువ్వు ఆశీర్వదించబడతావా? మనకు దీవెనలు కలుగుతాయా? దీవెనలు వస్తాయా? దేవుని బిడ్డలారా నేను సేవలో కూర్చొని నేను పాడైపోవాలనుకున్న అనేకులు, కొంతమంది భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది అలాగే ఉన్నారు. సేవను ఎదగనీయకూడదు చూసిన వాళ్ళు ఎంతమంది, కానీ వారిని ఎప్పుడు అదే ప్రేమతో నేను ప్రేమిస్తున్నా, ప్రేమగా మాట్లాడుతున్నా. నా కడుపులో ఏమీ ఉండదు, లోపల ఒకటి బయట ఒకటి ఎప్పుడు ఉండరు. కాకపోతే జాగ్రత్త పడటం అంటే ఏంటి? ఇతరులతో నేను చెప్పడం బైబిల్లో చెప్తుంది. ఇతను మనకు కీడు చేశాడు కనుక ఇతన్ని ప్రేమించడం అంటే ఏంటి? అసలు అతనికి ఏదైనా అవసరత అయితే నా వల్ల అయితే చేస్తా. 2, అతన్ని మాత్రం నమ్మి పూర్తిగా అతని మీద పూర్తిగా డిపెండ్ అయి ఉండను. ఎందుకని? దేవుని వాక్యం చెబుతుంది. అంటాడు దావీదు గారు తన కొడుకుని పిలిచిదిగో నేను ఒక స్నేహితుడు అంటే అతను నమ్మిన అతను మోసం చేశాడు, నువ్వు అతని వృద్ధాప్య మీద ఉన్నాడు కనుక నా స్నేహితుడే అట్లా అని చెప్పి అతను పూర్తిగా నమ్మొద్దు నువ్వు అంటాడు. అతను కీడు చేయొద్దు నువ్వు, కానీ అతన్ని ఏం చేయొద్దు నువ్వు? పూర్తిగా నమ్మొద్దు అంటాడు. దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాట, మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి వచ్చారు, దీవించబడటానికి వారసులు అవ్వటానికి వచ్చారు. లేనటువంటి స్థితిలో ఉన్న మీరు ఉన్నత పరిస్థితుల్లోకి వెళ్ళటానికి వచ్చారు. అయితే అవి మీకు రావాలంటే ఏం చేయాలి? కీడుకు బద్రి వెంకటేశ్వర చెప్తున్నారు, బాగా తిడుతున్నారు అయ్య గారు మమ్మల్ని. మాకు కోపం వరకు ఒకసారి వచ్చేద్ది మనుషులు. మనం ఎవరు అవ్వాలి అప్పుడు? దేవుని బిడ్డలమైతే మాత్రమే ఓర్పు వస్తుంది. దేవుని బిడ్డలం అవుతుంది అన్నటికీ ఓర్పు. దేవుడి బిడ్డలు ఎట్లా అవుతారు అయ్య గారు? దేవుడు చెప్పాడు, 1 మైలు నీతో రమ్మన్న వాడితో 2 మైళ్ళు నువ్వు వెళ్తావంట. అది ఎట్లా? నడక ప్రారంభించేటప్పుడే ఆటంకాలు. చూడండి, మన అందరం దేవుడిని నమ్ముకునే వాళ్ళమే కదా. ఒకప్పుడు బైబిల్ పట్టుకుని రావాలంటే ఎంత సిగ్గు అనిపించేదే కదా చెప్పండి. ఎంత సిగ్గు. నా దేవుడు చెప్పాడు, నన్ను గణపరచు వారిని. మా ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడండి,
మైక్ లేదు కాబట్టి చెప్తాను, అతని పేరు అంటున్నాడంట. ఇన్ని సంవత్సరాల నుంచి మేము రాజకీయం చేస్తున్నాం, ఎమ్మెల్యే తప్ప మాకు ఎవడో తెలియదు, వీడేంటి డాట్ మాట్లాడితే ఇంటి అడ్రస్కు తలుపు కొట్టి బెల్లి కొట్టాడు, మాట్లాడితే ఆడికెళ్ళి కూర్చున్నాడు. నేను ఒకసారి ఒకనొక సమయంలో దేవుని సేవ చేస్తున్నానని వాళ్ళ అగ్గారెడ్డి దగ్గర వాక్యం చెప్తున్నాను, హేళన చేశాడు ఆయన. అన్ని అవతారాలు అయిపోయి ఈ అవతారం ఎత్తావా అన్నాడు. నా దేవుని మాట గుర్తొచ్చింది. నాకు ఏమైనా గుర్తొచ్చింది చెప్పమంటారా? నన్ను గణపరచు వారిని. ఆయన దగ్గరికి ఎట్టలేను, నా లీడర్ల దగ్గరికి ఎట్టలేనా, నేను పాస్టర్గా వెళ్ళానా, రాజకీయ నాయకుడికి వెళ్ళానా? నా యేసయ్యను నేను గణపరిచాను, నా యేసయ్య నన్ను గణపరిచాడు. నా దేవుడు చెప్తున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకే నేను మిమ్మల్ని. మీకు ఇంకో విషయం తెలుసా? దేవుడు పనికి రానటువంటి ఈ పురుగుని స్టేట్ మొత్తానికి ప్రెసిడెంట్ని చేశాడు, దేవునికి స్తోత్రం. స్టేట్ మొత్తానికి అధ్యక్షుడిని చేశాడు, దేవునికి స్తోత్రం. నేను సుమారుగా ఒక 600 అపాయింట్మెంట్ మీద సంతకం పెట్టాను. నేను ఏమని, నేను ఈ పదవి ఇస్తున్నాను, నీకు ఈ పదవి ఇస్తున్నాను, నీకు ఈ పదవి ఇస్తున్నానని. ఇక ఆ పదవి సంతకాలు పెట్టలేక డైరెక్టర్గా డిజిటల్ సిగ్నేచర్తో దాంట్లో పెట్టేసి చేయడం జరిగింది. అంటే చెబుతున్నాను దేవుని బట్టి చెప్తున్నాను, దేవుని బిడ్డలారా గుర్తించండి. దేవుడు చెబుతున్నటువంటి మాట కీడుకు తిడుతున్నారు కదమ్మా, ఓ పని చేయండి, వచ్చే ఆదివారం దేవుని చిత్తమైతే మంచిగా చికెను మటన్ బిర్యానీ పిలిపించాలి, భోజనాన్ని పిలిచి భోజనం పెట్టి పంపించండి. ఇక అంతకు మించిన రెండో మార్గం లేదు. ఎవరని చెప్తా, ఎవరన్నా మళ్ళీ తిడుతున్నారు, ప్రభా ఇదిగో నీ బిడ్డలం అయ్యామయ్యా మేము. గుర్తించండి అది ఎవరికైనా సరే, అది గుర్తించండి ఎవరికైనా సరే. మిమ్మల్ని ఎవరైతే శత్రువులు అనుకుంటారో, మా బంధువుల్లో ఒక ఆయన దేవుని బట్టి చెప్తున్నాను, మా బంధువుల్లో ఒక ఆయన 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి 1 సంవత్సరం ఎగ్జామ్ రాయడానికి రాయలేని దుస్థితిలో ఉండి 500 రూపాయలు ఫీజు కట్టాలి అని ఫీజు కోసం అని అడిగితే నాకు చాలా 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 దగ్గర వెళ్ళు హేళన చేసిన పంపించాడు. అతన్ని మా ఇంటికి పిలిపించి మంచి బిర్యానీ పెట్టి పంపించా, దేవునికి స్తోత్రం. నా పాస్టర్ వేరే దానికి రుజువు, దేవునికి స్తోత్రం. ఎందుకు ఇంత ఖర్చు అవసరం అంటావు? అంత లేదు. ఆయన అడిగితే నువ్వేం చేస్తున్నావు అంటే నేను చెప్పాను, దేవుడు నన్ను ఇట్లా ఆశీర్వదించాడు. 10 మాటలు మాట్లాడితే 10లో 9 సార్లు ఎవరి గురించి మాట్లాడాలి? దేవుడి గురించి. ఎందుకంటే నిజంగా దేవుడు లేకపోతే నాకు బ్రతుకు లేదు, దేవుడు లేకపోతే నాకు జీవితం లేదు. దేవుణ్ణి బట్టి మాత్రమే చెప్తున్నాను. నువ్వు చేసేది ఏదైనా సరే ఎట్లా ఉండాలంట? దేవుని నామానికి మహిమ వచ్చేదై ఉండాలి. బ్రతుకుతున్నాము అంటే దేవుని కృపే, నిలబడి ఉన్నామంటే దేవుని కృపే, జీవిస్తూ ఉన్నామంటే దేవుని కృపే, జీవనం ఇట్లా చంచలించిస్తున్నాము అంటే దేవుని కృపే. కీడుకి ఏం చేయొద్దని చెబుతున్నాడు దేవుడు. ప్రతి కీడు, గొడవలు పడ్డాం, చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి, ఏం చేయాలి? ఎప్పటి వరకు దాన్ని, అప్పటితో దాన్ని మర్చిపోవాలి. మీ ఇంట్లో 10 ఆవులు 10 గేదెలు ఉన్నాయి, ఒకే దాంట్లో కట్టేశారు, ఏం చేస్తాయి? ఎక్కడోకక్కడ జీవితాంతం శత్రుత్వంలో ఉంటాయా? ఆ పశువులకున్న జ్ఞానం లేదు నేడు క్రైస్తవ సమాజానికి. పశువులకున్నటువంటి జ్ఞానం క్రైస్తవ సమాజానికి లేదు. ఎందుకు లేదు అని అంటున్నాను అంటే, అవి పశువులే గడ్డే తింటాయి, కానీ ఏం చేస్తాయి? అవసరమైనప్పుడు పొడుచుకుంటాయి. ఇదే గేదె మీదకో, ఇదే ఆవు మీదకో, ఇదే పక్క గేదె వస్తే ఏం చేస్తాయి? ఈ 2 ఏకమై జరుగుతుంది. ఇది దేవుడు చెప్పాడు, కాకుల సంగతి చూడడే అని చెప్పాడు. మరి పశువుల సంగతి కూడా చూడాలిగా మనం. సంఘం అన్న తర్వాత, క్రైస్తవ సమాజం అన్న తర్వాత ఏమవుతుంటాయి? చిన్న పెద్ద సమస్యలు రాకమానవు. కీడుకు ప్రతి కీడు చేయక. దోషణ అంటే ఏంటి? దోషణ అంటే ఏంటి? తిట్లండి, తిట్లు. ఇప్పుడు ఈ చెయ్యి బాగా ఊగుతుంది, ఇది సపోర్ట్ చెప్తేనే ఏమవుతుంది? పాపం ఇది ఏమీ చేయలే, ఏం చేసింది? ఇది స్పీడ్గా వచ్చింది. ఇది ఎక్కడన్నా కదిలిందా? ఇదే లేకుండా ఉంటే ఎంతసేపు ఇసురు ఇసిరి ఈ చేతికి నొప్పి రావాలి తప్ప ఈ చెయ్యి. అమ్మ గుర్తుంచుకోండి జాగ్రత్తగా. ఇది ఎంతసేపు ఊపినా, అది అత్త కోడల విషయంలో కానీ, తోటికోడల విషయంలో కానీ, బయట ఉద్యోగం చేసే విషయంలో కానీ, బయట పనిచేసే ఏ విషయంలోనూ ఇదే రుచి ఉంచుకోండి. దేవుడు చెప్పాడు దోషణకు కీడుకు ఎందుకు చేయకూడదు? మన వారసులం. మనం నీ ఇంట్లో
గృహప్రవేశానికి పిలిచి నువ్వు కూర్చున్న కుర్చీలో కూర్చున్నాడు, ఎంతసేపు కూర్చుంటాడు అక్కడ? ఎంతసేపు కూర్చుంటాడమ్మా? మంచి ఇల్లు కట్టుకొని ఈ మధ్య గృహప్రవేశం వాడికి వెళ్తే మంచి ఇల్లు కట్టి నాకు దానిగా చూస్తే నాకేం ముచ్చరేసింది. పెద్ద ఉయ్యాలు పెట్టి అయ్యారు దాంట్లో వీరే ముందు కూర్చోవాలన్నారు. నేను అన్నాను కూర్చున్నా సరిగా నాకు ఇచ్చేస్తారు ఇదన్నా. నేను కూర్చొని ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని, ఎంతసేపు కూర్చుంటారో అంతసేపు కూర్చొని వెళ్ళిపోండి. కానీ ఇది మీకు ఇవ్వం. రాని కష్టపడింది మొత్తం నువ్వే, ప్రయాసపడింది మొత్తం నువ్వే, ప్రయాసంతా నీదే 100%. వాడు వచ్చి వెళ్ళిపోయేవాడు, వాడి గురించి నీకెందుకు? అక్కడ నువ్వెందుకు బాధ్యత? నేను నాదే ఇల్లు, నువ్వు కింద కూర్చోమని ఎందుకు అంటాం? ఎంతసేపు ఉంటాడు అక్కడ? ఎంతకాలం ఉంటాడు అక్కడ? ఎంతసేపు ఉండగలడు అక్కడ? ఉండలేడు, ఉండే అవకాశం లేదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము. ప్రభువునందు జాగ్రత్త, నేను చెప్పే మాటలు బైబిల్లో ఉన్న మాటలు, లేని మాటలు కాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము. బిఎన్ సంఘం కట్టడానికి దగ్గర నుండి, సంఘం నిలబెట్టే దగ్గర నుండి ఎంతో ప్రయాసపడ్డా. నేను దేవుని బట్టి చెప్తున్నాను, ఎంతో ప్రయాసపడ్డా. ఎప్పుడూ నా పేరు చెప్పమని నేను చెప్పలా. ఒకానొక సమయంలో నా పేరు అక్కడ గుర్తులేదు, మర్చిపోయారు. కానీ నేను పడింది ఎవరొందు ప్రయాస? ఇది ఎవరొందు ప్రయాసపడ్డా? నేను ప్రభువునందు నేను పడ్డ ప్రయాస. ప్రభువునమ్మ జాగ్రత్తగానండి. నేను సంఘంలో మొట్టమొదటి కానుంచున్నాను, ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, పని చేశాను, నాకు గుర్తింపు లేదు, నేను అన్నిటికీ వదిలేసేసి ఊరుకున్నాను అని నేను ఎప్పుడు అనలా. ఏమి చేసినా ఎప్పుడు నేను చేశానని చెప్పలా. నేను చేసింది ఎవరుందందు? మా పాస్టర్ గారు ఎంతమంది తెలుసు చెప్పండి? మా పాస్టర్ గారు ఎంతమందికి తెలుసు? కొంతమంది తెలుసు. కానీ నాగమోహన్ రావు అనే పేరు దేవుడు ఈరోజు ఎక్కడికి ఇప్పిస్తున్నాడు? రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరికీ ప్రభువునందు నా ప్రయాస వ్యర్థమయ్యిందా? ప్రభువునందు నా ప్రయాస వ్యర్థమయ్యిందా? ప్రభువునందు నా ప్రయాస వ్యర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము. నువ్వు ఏమి చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో ఎవరినే పట్టించుకోవద్దు. నువ్వు పట్టించుకోవాల్సింది ఎవరిని? పైనున్న ఆయన్ని. ఆయన అంటాడు పేతురు పత్రికలో, ఆయన బలిష్టమైన చేతుల కింద అణిగిమణిగి ఉండు. ఒక సమయం వస్తుంది, అప్పుడు నేనేం చేస్తాను? నేను ఒక కింటా దూది తెచ్చారంటండి, ఒక టాటర్ నిండా వేసుకొచ్చారు, ఒక టన్నుకి దూది. ఎంత కనపడుతుంది దూది? ఇంత కనపడుతుంది. ఒక టన్ను రాళ్ళు వేయించి కింద ఉన్నాయి. అవి ఎంత ఉన్నాయి? అన్నీ కలిపితే ఇన్ని ఉన్నాయి. ఎందుకని? అణిగి మణిగి లోపల దాచుకొని కనబడకుండా, ఎవరికి ఇచ్చేయకుండా తనకు తాను ఏం చేసుకుంటాయి? ఆ ఐరను అక్కడే ఉంటుంది. ఇప్పుడు రెండింటి కలిపి బరువు పెట్టారు, అదేమో టన్నులు వస్తుంది, ఇదేమో కొద్దిగా. దేవుని బిడ్డ, నా యేసయ్య చెప్తున్నాడు, కొద్దిలో నమ్మకంగా ఉండువాడు కొంచెములో. మనం చేసేది కొద్దిగైనా దేవుని వాక్యం చెబుతుంది. ఏ గ్రంథంలో? నీవు మొదటి కొద్దిగా నుండి తొదకు నువ్వు మహా అంటే అది ఎట్లా? టన్నులు ఊర్లు నుంచి చేసుకొచ్చారు అక్కడికి. అదేమో అక్కడ ఇంతే ఉంది. దీన్ని పెడితే అది ఏమవుతుంది? ఎంత మోసినా దానితో సమానమైంది లేదు. నువ్వు చూసినప్పుడు ఆ కొద్దిగా ఉన్నావు, మళ్ళా ఆ కొద్దిగానే ఉన్నావు, కానీ యథార్థంగా ఉన్నావు, కదలకుండా ఉన్నావు, నిలబడి ఉన్నావు. ఎక్కడెక్కడ వచ్చినా ఎక్కడ కూర్చున్నా నిన్ను త్యాగ చేసే శక్తి వాటికి లేదు, ఉండబోదు. దేవుని బిడ్డ, నా యేసయ్య చెప్తున్నటువంటి మాట, దోషణకు ప్రతిదోషణ చేయకొద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అవ్వాలి అంటే ఈ రోజు నుంచి ఇది మీ హృదయంలో 100% పనిచేయాలి. 100% ఈ మాట మీలో పనిచేయాలి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో వాళ్ళ ఇంటికి పిలిపించి భోజనం పెట్టండి అంతే. వాళ్ళ ఇంటికి పిలిపించి ఎవరైతే మిమ్మల్ని తృణీకరంగా మాట్లాడారో వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి. మాది డబ్బులే గారు భోజనం పెడతాను. లోబితనం ఉంటే డబ్బులు ఉండవు. లోబితనం ఉంటే దేవుడు వాక్యం చెప్తున్నాం, లోబులు దేవుని రాజ్యంలో వారసులు కానేరరు. ఏం చేయరంట? ఎంత ఇంట్లో పని చేస్తే మాత్రం ఇల్లు నీది అవుద్దా? వారసుడు అయితే నీది అవుద్ది. అమ్మా, ఇల్లు మొత్తం నాదే, కానీ నేను ఎవరన్నా అక్కడ వాచ్మెన్. ఇంట్లో కుక్క రావాలన్నా నా పర్మిషన్ కావాలి, కానీ నేను ఎవరన్నా అక్కడ ఆ కుక్క పని పెరుగు. ఎందుకని? మంచి కాస్ట్లీ ఫుడ్ పెడతారు. ఆ కుక్క రావాలంటే మాత్రం దేవుని సన్నిధిలో దేవుని మాటగా చెప్తున్నాను, యేసయ్య చెప్తున్నటువంటి మాట. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఈ మాసంలో కంటే? వారసులగటానికి. వారసులగటకు దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. మీరు వారసత్వం పొందుకోవాలంటే మీరు 2 పనులు చేయాలి. ఒకటి ఏం చేయొద్దు?
కీడుకు మీకు హాని చేశారు, మిమ్మల్ని నష్టపరిచారు, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేశారు, మిమ్మల్ని అన్యాయం చేశారు, అవమానించారు, చాలా వేదన చేశారు. వాళ్ళకి ఏం చేయమంటున్నాడు దేవుడు? ఇంటికి పిలిపించి మీ ఆప్తులు, మీ తల్లిదండ్రులు, మీ సొంత వారికి ఎవరికే పెట్టిన భోజనం పెట్టండి. వాళ్ళకి ఏమవుద్దంట అది? అమ్మా నా మీద కోపం ఉంటే రేపు నన్ను పిలిపిస్తారా ఏంటి? అమ్మా నా మీద కోపం ఉండి, అయ్యగారు మీ కోపం ఉంది, మాకు బాగా కోపం ఉంది, మీరు బాగా కీడు చేశారు, రేపు పొద్దున మీకు మంచి భోజనం పెడుతుంటారా ఏంటి? సరే, దేవుని పెట్టారా. రెండోది ఏమన్నాడు? దూషణకు ప్రతిదూషణ చేయవద్దు. కింద కూడా 2 వచనాలు ఉన్నాయి, 10, 11, 12, 3 వచనాలు చదివి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అమ్మ ఏం పలకకుండాట? చెడ్డదానిని పలకకుండా. ఒకటి ఇక్కడ చెప్పవలసింది ఒకటి ఏంటంటే, మనం చేయాల్సింది మన మాట అవునంటే కాదంటే, నాకు మెప్పు కలిగేదైనా నేను అవునంటే అవును, కాదంటే కాదు. నా మాట కాదు, మీ అందరి మాట చెప్తున్నాను. ఈ మాట మనకు మెప్పు వస్తా ఉన్న ఆ మాట ఏదో లేని మాట మనం కల్పించి చెప్తే, అసలు మనకు సంబంధం లేని మాట ఎవరెవరు తిట్టుకుంటున్నారు, మనల్ని వచ్చి సాక్ష్యం చెప్పన్నాడు. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు చెప్పండి? నీ వల్ల అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేకపోతే సైలెంట్గా ఉండుకో. లేదు ఇతను చెప్తే ఇతను మంచివాడు, మనల్ని బాగా చైనా పంపు తీసుకొచ్చి గాలి కొడుతున్నాడు అనుకోండి. చైనా పంపు తీసి గాలి కొట్టడం అంటే ఏంటి? చైనా పంపు చుట్టానికి సన్నగాను కొద్దిగా ఉండదు, కానీ గాలి కొడితే ఎంత టైర్కైనా గాలి కొట్టేయచ్చు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, మన అవసరాలు తీరటం కొరకు అమ్మా అని పిలిస్తే లోపల పేగులు ఏమైపోతాయి? భరతనాట్యం ఆడేస్తాయి. తెలుసా మీకు? కొంతమంది అసలు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అవసరం ఉంటే ఒక రకమైన ప్రేమ, అవసరం లేకపోతే ఒక రకమైన వేషధారులు. వాళ్ళు జాగ్రత్త. వేషధారులు దేవుని వాక్యం చెప్తారు, వేశ్యలైన పరలోకానికి వెళ్తారేమో తప్ప వేషధారులు ఉన్నది ఉన్నట్టు. నేను ఏంటంటే సంఘం వృద్ధి అవ్వడానికి కారణం అదే. నేను ఉన్నది ఉన్నట్టు చూపుతాను. నేను లోపల చూపించే ప్రేమ ఏదో బయట చూపించేది అదే. కొత్త డ్రామాలు నాకు కుదరదు. ఎందుకని అంటే దేవుని వాక్యం చెప్పుద్ది, నేను ఎట్ట ఉంటానో అలాగే ఉంటా, ఎలా వ్యక్తపరుస్తానో అలాగే వ్యక్తపరుస్తా. అమ్మ బాగున్నావా అని అంటే లోపల నుండి వచ్చేది తప్ప అమ్మ బాగున్నా చెప్పి డ్రామాలు ఆడటం కుదరదు. దేవుని వాక్యం అదే చెప్తుంది. వేశ్యలైన పరలోక రాజ్యానికి వెళ్తున్న వేషధారులు మాత్రం దేవుడు జీవమును ప్రేమించగోరువాడు మంచిదను చూడగోరువాడు ఏం చేయదు, మీ నోటి నుండి ఏ రాకూడదంట? చెడ్డ మాట. అది ఎదటి వ్యక్తికి హాని చేసేదైతే, ఎదటి వ్యక్తికి హాని, అసలు సంబంధం లేని విషయాల్లో కొంతమంది ఎంటర్ అవుతూ ఉంటారు. ఆళ్ళు తిట్టుకుంటారు. ఈ విన్నద మొత్తంగా జరిగి పక్కన కూర్చోబెట్టి పావని ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందని అంటే వీళ్ళిద్దరి టైం నువ్వు చెడిపోయి పావనిని కూడా జరగొట్టడం. ఈ పావని ఏం చేద్దాం, ఇంకా 10 మందిని సమకూర్చి ఏం జరిగిందని. ఇప్పుడు చూడు, నువ్వు చెడిపోయావు, ఇంకొకరిని జరగొట్టావు, ఇంకో 10 మందిని. దేవుడు ఏం చెప్తున్నాడు? వీటిని ముసలమ్మ ముచ్చట్లు అంట. ఈ ముచ్చట్లు ఏం ముచ్చట్లో పనికిరాని వాళ్ళు వయసు అయిపోయి ఉంటారు చూసారు. వాళ్ళకి ఏ పని చేయడానికి ఒళ్ళు సహకరించదు. ఇక మాటలతో బతుకుతారు వాళ్ళు కొంతమంది. ఆ మాట ఈ మాట వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా, వాళ్ళు మంచులు కదా వీళ్ళు మంచులు కదా తిట్టుకుంటా వాళ్ళు రోజులు అలా పిలుచుకుంటారు. ఏం చేస్తారంటే వీళ్ళు ముసలమ్మ ముచ్చట్లు. దేవుడు చెప్తున్నాడు, జీవమును ప్రేమించగోరు వాడు ఎవడైనా సరే ఈ మాటలకు ఏం చేయాలంట? దూరంగా ఉండండి. చదువునాను, తర్వాత చదువు. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను, కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెతికి ఏం చేయాలంటే సాధ్యమైన వీళ్ళిద్దరికీ సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ వల్ల అయితే సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇలా ఎవరైతే ఉంటాడో వాడి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మీరు ఆశీర్వాదానికి. పిల్లల్ని స్కూల్లో 10 మందిని తీసుకెళ్తే టీచర్ వెంటనే గుర్తు ఎప్పుడైనా ప్రయోజకుడు అవుతారని ఒక్కడిని చూపిస్తాడు. ఎందుకని? వాడు అణుకువ, వాడి మెలకువ. వెలుకువ అంటే ఏంటి? టీచర్ ఏది చెప్తే, టీచర్ ఏది రాస్తే దాన్ని ఏం చేస్తాడు? తను ఫాలో అవుతాడు. మీరు చూడండి, టీచర్ ఇది బాగా చదువుతున్నాడు, బాగా చదవడు అంటారు. ఎందుకని చెప్పండి? అణుకువ, మెలకువ, విధేయత, లోబడ్డ. అణుకువ అంటే ఎట్లా చెబితే 2, మెలకువ ఏది రాస్తున్నాడో, విధేయత ఎక్కడ కూర్చోమంటే లోబడట. ఎవరితో తప్పు చేసినప్పుడు తప్పు చేసిన దాన్ని దండిస్తే చెప్పిన దాన్ని తప్పు అని చెప్తే తప్పుని తీసుకుంటాను 100% తీసుకుంటాడు. దేవుని బిడ్డ, యేసయ్య తెలియజేస్తున్నటువంటి మాట నీకు నాకు. సమయం లేదు కనుక, ఇప్పటికే సమయం ఎక్కువైపోయింది కనుక ఇక నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను.
ముగించే ముందు మీతో ఒక్క మాట చెప్పిన ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. రిఫరెన్స్ ఏం దీను ఏమన్నాడు దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే ఈరోజు ఈ నెలలోకి ఎందుకు వచ్చామండి మనం, ఈ రోజులోకి ఎందుకు వచ్చామండి మనం? ఆశీర్వాదానికి వారసులగుటకు మనలను పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులవుడినటువంటి మనము బలహీనులను, అనారోగ్యం, అస్వస్థతలో ఉండటానికి రీజన్ ఏంటి అంటే దేవుని వాక్యం ఏం చెబుతుందండి? కీడుకు ప్రతి కీడు చేస్తాం లేదు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. దోషణకు ప్రతి దోషణ. మూడోది ఏంటండి? పనికిరాని అసలు మనకు సంబంధం లేని విషయాల్లో ఎంటర్ అవుతున్నాం. తర్వాత సమాధానం పరిచే అవకాశం మనకున్న సమాధాన పరచరు కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కనుక. కొంతమందికి సమాధాన పరిచితే ఏమవుద్ది? దేశాలు రెండు పోటాడుకుంటున్నాయి. ఇప్పుడు పెద్దన్న పాత్రలో ఉన్నటువంటి దేశం ఉంది కదా, ఆ దేశం వచ్చి వాళ్ళని అవసరమైతే వీళ్ళిద్దరిని కూర్చోబెట్టారు, బాబు ఎందుకురా మీకు గొడవ అని చెప్పి సమాధానం పరచవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరికీ గొడవ పెడతారు. ఎందుకని? వీళ్ళ దగ్గర కొట్టుకునే సామాగ్రి వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర? పెద్దోళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళిద్దరికీ గొడవ పెడతారు. వీళ్ళిద్దరు కొట్టుకోవాలంటే ఇప్పుడు సామాను ఇద్దరికి కావాలి. ఎవరు చేయాలి? ఇప్పుడు ఇద్దరికే అమ్మాలి. ఇప్పుడు ఏం చేస్తుంది? రెండు దేశాల మధ్యలో గొడవకి పెద్ద దేశం గొడవని ఆర్పదం ఏం చేస్తుంది? అట్లా సైలెంట్గా ఊరుకుంటుంది. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం చేసే సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను బట్టి దేవుని వాక్యం చెబుతుంది కనుక మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో యేసయ్య మనకు చెప్పే ప్రతి మాట మనం విని లోబడి ఆయన ముందు భయభక్తులు, క్రమశిక్షణ లోబడితే నిశ్చయంగా దేవుడు చెప్పిన ప్రతి ఆశీర్వాదము, ఆయన మన కొరకు దాసించిన ప్రతి దీవెనకు మనం వారసులమయ్యి ఈరోజు ఏవేవైతే కోల్పోయామో, అయితే నష్టపరుచుకున్నామో, అయితే పోగొట్టుకొని ఇక జీవితంలో వాటి వైపు మనం చూడలేము, మన వల్ల కాదు అని చెప్పి కృంగిపోతూ ఉన్నామో, నా దేవుని బిడ్డలారా, లోకము నిరీక్షణ ఏంటంటే ఎకరం పొలం అమ్మితే మనం కొనలేము అని. బైబిల్ నిర్వచనం ఏంటంటే యోబు పోగొట్టుకున్న దానికంటే ఏంటంటమ్మా? బైబిల్ 2 సార్లు రాయబడింది ఈ మాట. జకరియా గ్రంథం అన్నాడు, 2 మేలు నేను మీకు ఏం చేస్తారంట? దేవుడు చేస్తారంట. దేవుణ్ణి బట్టి పోగొట్టుకున్నాడు యోబు, 2 ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డ, లోకం ఏం చెప్తుంది? ఇది పోగొట్టుకుంటే నువ్వు కొనవు అని లోకం చెప్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, నా నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, బంధువులనైనను, ఆస్తులనైనా పోగొట్టు ముందు అనేక రొట్లు ఆశీర్వాదించబడిన దేవుని వాక్యం చెప్తారు. 2022లో ఒక ఏరియా మొత్తం నన్ను ప్రచారం చేశారు నా కుటుంబీకులు, నన్ను తప్పు అని. నా యేసయ్య ఏం చేశాడు? దాన్ని నా దగ్గర తప్పు లేదు కనుక ఏం చేశాడంటండి? చెడ్డ పేరుకు రెట్టింపు ఏం చేశాడు? దేవుడు ఘనతని ఇచ్చాడు. వీళ్ళు ఇక్కడ వరకు ప్రచారం చేస్తే దేవుడు ఏం చేశాడు? దాని సైజు పెంచి రాష్ట్రం మొత్తం ప్రచారం చేశాడు. ఏమని ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసింది? ఏం ప్రచారం చేశాడు? చెడ్డ. దేవుడు ఏం ప్రచారం చేశాడు? మంచి. అంటే దేవుని చేతిలో పడితే, దేవుని హస్తాల్లో మనం ఉంటే, దేవుని చేతిలోకి మనం సరెండర్ అయిపోతే, ఆయన బలిష్టమైన చేతుల కింద మనం అణిగి మనం ఏం చేశాడంటే ఈ స్తోత్రం ప్రభు అని అంటే దేవుడు ఏం చేస్తాడండి? నా యేసయ్య చెబుతున్నటువంటి మాట, భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించు. దేవుని బిడ్డలారా, వాక్యం చూడకుండా, బైబిల్ చూడకుండా ఇట్లా ప్రసంగం ఎలా చెబుతుంది? దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే అంటు కట్టబడతామో, దేవుని మాట వింటాం, నేర్చుకుంటామో, మన జీవితంలో దేవుడు చేసే మేలుడు, దేవుని మాట మనకి ఏం చేస్తాడు? ఆయన అందిస్తూ ఉంటాడు. మాట మనలను బలపరుస్తూ ఉంటాడు. మాట మనలను ధైర్యపరుస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఏం నేర్చుకున్నారండి? దేవుని సన్నిధిలో ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? ఎట్లా ఆశీర్వాదానికి వారసులు అవ్వాలో ఏం నేర్చుకున్నారమ్మా ఈ రోజున? మేము ఎట్లా దీవించబడాలో నేర్చుకున్నాం. ఎట్లా దీవించబడాలి? కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ, చెడ్డ విషయాలు ఏమి, చెడ్డ విషయాలు మాకు సంబంధం లేని ఏ విషయాల్లో మేము అస్సలు ఎంటర్ అవ్వం. మాకు అనవసరమైన విషయం. రోగము నిప్పు వచ్చిన తర్వాత దేవుడా అని అడగ ముందు అన్నీ తినకున్నప్పుడు దేవుడా నిడతారు. రోగం రాకుండా ఉంటుంది కదా మనకు. అది వచ్చిన తర్వాత ఏడ్చే బదులు అది రాకముందే ఉంటే బాగుంటుంది కదా. మా పాస్టర్ గారు చెప్తున్నాను నేను, రోగం వచ్చిన తర్వాత నీళ్ళు తాగే ముందు, రోగం రాకముందే నీళ్ళు తాగడం ప్రారంభించుకో, రోగమే రాదు కదా. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా దేవుడు చెప్పేది ఒకటి. ఆయన చెప్పే ప్రతి మాట మనం వెంటనే నేర్చుకుంటే మన బ్రతుకుల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు నిలిపి అనేకులకు సాక్షాత్తు నిలబడే కృప, ఆయన చెప్పినటువంటి ఆశీర్వాదాలకు వారసులో ఉన్నట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలపరచును గాక. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా.
ఎత్తబడ్డ వాక్యం బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే స్థితి కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.